నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. భారతీయ పాస్పోర్ట్కి ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళడానికైనా వీసాలు పొందే వీలుంటుంది, కానీ అమెరికాకి పొందడం మాత్రం అంత తేలిక కాదు. ఇక్కడ చెప్పుకునేది చదువు వీసాలు, జాబ్ వీసాల గురించి కాదు. కేవలం ఒక టూరిస్ట్గా తిరిగి రావడానికి కూడా అమెరికన్ టూరిస్ట్ వీసా ఉన్నవారికి అది పొందడానికి ఎంత ప్రిపరేషన్ కావాలో, ఎలా కాన్సులేట్ వద్ద లైన్లో నిలబడాలో, ఫీజులు ఎంతో ఒక అవగాహన ఉంటుంది. లైన్లో నిలబడినంత మాత్రాన వీసా వస్తుందని కాదు, రిజెక్ట్ అయ్యే ఛాన్సులు ఎక్కువగానే ఉంటాయి. ఉన్నంతలో పిల్లలు అమెరికాలో ఉండి వాళ్ళని చూడడానికి వెళ్ళే వయసు మీరిన తల్లిదండ్రులకి ఈ వీసా తేలికే, కానీ వయసులో ఉన్న వాళ్ళకి దొరకడం చాలా కష్టం. ఎందుకంటే అమెరికన్ టూరిస్ట్ వీసా అంటూ ఇస్తే ఒకేసారి 10 ఏళ్లకిచ్చేస్తారు. అంటే ఆ 10 ఏళ్లలో ఎన్నిసార్లైనా టికెట్ వేసుకుని వెళ్ళొచ్చేస్తూ ఉంటారు. 10 ఏళ్ల కాలం తీరితే మళ్లీ లైన్లో నిలబడాల్సిన అవసరం కూడా లేదు. కేవలం ఏజెంట్ ద్వారా పాస్పోర్ట్ను కౌన్సులేట్ డ్రాప్ బాక్స్లో వేస్తే 2 వారాల్లో వీసా రివ్యూ అయిపోయి వచ్చేస్తుంది. కనుక ఇలాంటి వీసాను ఇవ్వడానికి చాలా రకాలైన చెక్స్ చేయడం జరుగుతుంది కౌన్సులేట్ ఇంటర్వ్యూల్లో. ముఖ్యంగా టూరిస్ట్ వీసా మీద వెళ్లిన వాళ్లు కూడా అమెరికా నుంచి తిరిగి రాని ప్లాన్స్ వేస్తూ ఉన్నారు. 10 ఏళ్ల వీసాతో అమెరికాలో ల్యాండ్ అవ్వగానే 6 నెలల పాటు అక్కడ ఉండనిస్తారు. ఆలోగా తిరిగి వెళ్ళిపోవాలి. అంటే సొంత దేశానికి కాదు, పక్కనున్న ఏ విదేశానికో వెళ్లి మళ్లీ దేశంలోకి ఎంటర్ అయిపోయి ఇంకో 6 నెలలు ఉండవచ్చు. అలాంటి లెక్కలతో కొందరు అమెరికాలోనే ఉండిపోయి ఇల్లీగల్ సంపాదన చేసేవాళ్లున్నారు. రూల్ ప్రకారం టూరిస్ట్ వీసా మీద వెళ్లిన వాళ్లు ధనార్జన చేయకూడదు. కానీ కొందరు అక్రమదారుల్లో అక్కడ వలసదారుల్లా మారిపోయే అవకాశం ఉన్నందున వీసా ఇచ్చేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచిస్తారు కౌన్సులేట్ వాళ్లు. ఉదాహరణకు, సదరు అమెరికన్ టూరిస్ట్ వీసా కోరే వ్యక్తి వయసెంత, అతనికి ఇండియాలో స్థిరమైన ఉద్యోగం ఉందా, సంపాదన బాగుందా, స్థిరాస్తులు ఉన్నాయా, ట్యాక్స్ క్రమంగా కడుతున్నాడా, అకౌంట్లో డబ్బులు నిండుగా ఉన్నాయా వంటివి చూస్తారు. అన్నీ ఉన్నాయనిపించి ఆ వ్యక్తి అమెరికాకి కేవలం టూరిస్ట్గానే వెళ్లి వచ్చేస్తుంటాడనే నమ్మకం కలిగితే వీసా ఇచ్చేస్తారు. ముందుగా వయసు పెద్దయి ఉండాలి. వారి సంతానం అమెరికాలో ఉంది కనుక వెళ్తున్నామంటే వీసా ఇవ్వడంలో మెలికలేమీ ఉండవు. ఎందుకంటే అలా వయసు మీద పడిన వారు అక్కడికి వెళ్లి పనిచేసి సంపాదించడం అనేది జరగదు గనుక. అమెరికాలో తరచూ తెలుగు సంఘాల ఉత్సవాలు జరుగుతుంటాయి. తానా, ఆట, నాట్స్, ఈ విధంగా ఈ ఉత్సవాల సమయంలో సాధారణంగా తెలుగునాట ఉన్న కళాకారుల్ని, సినీ ప్రముఖుల్ని వారి లెటర్ హెడ్ మీద ఆహ్వాన పత్రం పంపి వీసా స్పాన్సర్స్ చేసి పిలిపిస్తుంటారు తెలుగు సంఘాల వాళ్ళు. 100కి 90% మంది కళాకారులకి ఈ కోటాలోనే టూరిస్ట్ వీసాలు వస్తుంటాయి. అలా లెటర్ తెచ్చుకుంటే వీసా గ్యారంటీ అని కాదు, అక్కడ కూడా చాలా రిజెక్షన్స్ ఉంటాయి. ప్రొఫైల్ కరెక్ట్గా ఉండి కాన్సులేట్లో ఇంటర్వ్యూ చేసే అమెరికన్ అధికారికి అనుమానం రాకపోతేనే వీసా ఇవ్వబడుతుంది. ఆ నమ్మకం కలిగించడం అభ్యర్థి పని. సరే, ఇదంతా పక్కన పెట్టి అమెరికన్ టూరిస్ట్ వీసా వల్ల ఉపయోగం ఏంటి? ఆ దేశం వెళ్లి చూసి రావడానికి అంతే కదా అనిపించొచ్చు. అలా అనుకుంటే పొరపాటే. అమెరికన్ టూరిస్ట్ వీసా పొందగలిగితే ట్రావెలింగ్ ఆసక్తి ఉన్న వాళ్లకు చాలా ఉపయోగాలుంటాయి. అమెరికన్ టూరిస్ట్ వీసా ఉన్న భారతీయులకు మెక్సికో, కొలంబియా, కోస్టారికా, బహామాస్, డొమినికన్ రిపబ్లిక్, టర్కీ, యుఏఈ, శ్రీలంక, ఫిలిప్పైన్స్ లాంటి దేశాలకు ఆన్ అరైవల్ వీసాలో లేదా ఫ్రీ ఎంట్రీయో లభించే అవకాశాలుంటాయి. ఇవే కాదు, ఇంకా చాలా దేశాలకు ఈజీగా వెళ్లే అవకాశం ఉంటుంది. అందుకే ముఖ్యంగా ట్రావెల్ బ్లాగర్లు అమెరికన్ వీసా పొందేందుకు తహతహలాడుతూ ఉంటారు. ఒక్క భారతీయులకే కాదు, ట్రావెల్ పరంగా వీక్ పాస్పోర్ట్ ఉన్న ఏ దేశస్థులకైనా అమెరికన్ వీసా ఆ పాస్పోర్ట్ స్థాయిని పెంచుతుంది. అందుకే ఫీజు ఎక్కువైనా, వీసా రిజెక్ట్ అయినప్పుడు ఆ డబ్బు వెనక్కి రాదని తెలిసినా ప్రయత్నాలైతే చేస్తూ ఉంటారు. ఇక్కడ ఇంకొక విషయం ఉంది. టూరిస్ట్ వీసా ఒకసారి రిజెక్ట్ అయితే రెండోసారి రావడం ఇంకాస్త కష్టమవుతుంది. ఏది ఏమైనా అమెరికన్ టూరిస్ట్ వీసా ఉంటే ప్రపంచ యాత్రికులకి సగం కష్టాలు తీరినట్టే. వీసా తీసుకుని వెళ్లాల్సిన చాలా దేశాలకి వీసా పొందడం కూడా తేలికవుతుంది కనుక. అందుకే అమెరికన్ టూరిస్ట్ వీసా మీద ఇన్వెస్ట్ చేసేవాళ్ళు నేటి యువతలో ఎక్కువ మంది ఉన్నారు. ఇది వాళ్ళ బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో కలుద్దాం. నమస్తే.